నీ కృపణ పయనంలో వెలుగు చూపేను, నీ శాంతి నా ఊహల్లో దారి చూపేను, నీ అనుగ్రహం నా జీవితానందం, నీకే నా స్తోత్రం నా ప్రతి అడుగులో. ప్రైజ్ లార్డ్. అందరికీ మీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి యేసు ప్రభు వారి నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. మరి ఈ దిన వాగ్దానమును మనం ధ్యానించుకొని దేవుని నామాన్ని ఘనపరచుదాం. చూడండి, ఈ దిన వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. 30వ అధ్యాయము యెషయా గ్రంథము 23వ వచనం. చూడండి, మీరందరూ బైబిల్ తెరిచి, నీవు భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమును అది విస్తార సార రసము కలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేలును. ఈ రోజులు తొలకరి దినాలు కదా, తొలకరి వర్షాలు ఉన్నా కదా. జూన్ జూలై అంటేనే తొలకరి వర్షాలు పడే సమయం ఇది. మరి అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలను చూసుకుంటే, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. ఎంత చక్కని మాట అండి, అవునా కాదా? ఎవ్వరికీ తెలియచేయలేదంట. ఆయన ప్రేమించిన యాకోబుకే ఆయన వాక్యాన్ని తెలియజేశాడంట. అట్టుగా తనకిష్టమైన వారికి, తన దయా సంకల్పం చొప్పున పిలబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయని లేఖన భాగంలో సెలవునిచ్చిన నిజంగానే. చూడండి, ఇక్కడ ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైను. అతడు మికిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిప్తీయులు అతని యందు అసూయపడిరి. దేవుడండి అసూయపడి అంతగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఆయన దయా సంకల్పం చొప్పున, ఆయన చిత్త ప్రకారముగా, ఆయనకిష్టమైనటువంటి జీవితము, ఆయన ఆజ్ఞ ప్రకారం మనం ఆయన ఆజ్ఞంబడపడి విత్తినప్పుడు ఆయన్ని ప్రేమించే వారిని దేవుడంట ఆస్తికర్తలుగా, సామెతల్లో రాయబడింది. ఆయన ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తానని సెలవిచ్చాడు కదా. ఇక్కడ ఇస్సాకు చూడండి ఎంత మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, నీవు భూమిలో విత్తుటకు నీకు గింజలు అంటున్నాడు. నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది కదా, ఇస్సాకు ఆ దేశమందున్నవాడి విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చెను. యెహోవా ఆశీర్వాదం ఉంచకపోతే మనం చాలా పెందల కాడ లేచి బాగా పొద్దుపోయిన తర్వాత పడుకున్నా, కష్టపడి తెచ్చుకున్నా ఆ కష్టార్జితము ఆశీర్వాదం కానే కాదు. ఎందుకంటే ఆయన ఆశీర్వదించబడితే, ఆయన ఆశీర్వదిస్తేనే ఆ ఆశీర్వాదము అధికమవుతుంది. ఆయన ఆశీర్వదించుకోకుండా మనం చాలా పెందల కాడ లేచి బాగా పొద్దుపోయేదాకా మనము కష్టపడి తీసుకొచ్చిన ఆ కష్టము దేవుని సంకల్పం లేకపోతే, దేవుని యొక్క కందృష్టి లేకపోతే, దేవుని యొక్క ప్రేమ లేకపోతే, దేవుని యొక్క కనికరం లేకపోతే
అది ఎంత మాత్రం ఆశీర్వాదకరంగా ఉండదు. కాబట్టి ఇక్కడ ఇస్సాకు ఆ సంవత్సరం మందు విత్తన వేసి 100 అంతల ఫలము పొందాడు. ఎందుకు పొందాడు? విధేయత అండి. దేవునికి స్తోత్రాలు. నిజంగా తండ్రి మాటకి లోబడినటువంటి ఇస్సాకు మరి ఎంత విధేయత కలిగిన బిడ్డ అంటే, తండ్రి బలివటానికి తీసుకువెళ్ళినప్పుడు చేతులు కట్టి ఆ చితి మీద పెట్టినప్పుడు ఆయన మాట్లాడలేదు. నాన్న మనకి బలి పశువేదంటే దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడయ్యా అన్నప్పుడు దేవుడు నిజంగా ఆ అబ్రహాము మాట్లాడిన ఆ మాటకి ఆయన నిజంగానే చూసుకున్నాడు. అంటే ఎప్పుడైనా సరే మనము దేవునికే అప్పచెప్పాలి. మనది ఎప్పుడైనా సరే మన స్థితిగతులన్నిటినీ కూడా దేవుని చేతులకు అప్పచెప్పినప్పుడు మాత్రమే దేవుడు చూసుకుంటాడు. అయ్యా ఆయనే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పినప్పుడు అక్కడ యెహోవా ఈరే అని దేవుడు నిజంగా దేవునికి పేరు పెట్టడం జరిగింది కదా. విధేయత అప్పగించుకున్నాడు, తండ్రి చేతులకి అప్పగించుకున్నాడు ఇస్సాకు. అట్లాగే విధేయత కలిగిన ఇస్సాకు తండ్రికి అప్పచెప్పుకోవటము, అక్కడ నుంచి విధేయత కలిగిన వాడై ప్రతి ఒక్క విషయంలో కూడా పితరుల దేవుడిని, తండ్రి దేవుడిని మర్చిపోకుండా ఆయన ఉన్నప్పుడు అదిగో చూడండి, ఇక్కడ శత్రువులు కూడా ఆయనకి అబీమెలెకు గురించి మనం ముందు చూసుకోవచ్చు. ఇప్పుడు అది కాదు కానీ మనకు కావాల్సింది ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తన వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందెను. ఇప్పుడు ఇక్కడ మనము చూసుకున్న యెషయా గ్రంథములో నుంచి ఏం చెప్పాడు? నీవు భూమిలో విత్తుటకు నీకు గింజలు కావలసిన వాన కురిపించును. దేవునికి స్తోత్రములు. ఇంకొంచెం ముందుకెళ్తే చాలా విషయాలు రాయబడి ఉంటుంది. ఇక్కడ రాయబడి ఉంటుంది, నా జనమా నీవు ఇంకే మాత్రము కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగా నీకు ఉత్తరం ఇచ్చును, ప్రభువు నీకు శ్లేష అన్న పానములు ఇచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నువ్వు కనురారా నీ బోధకులను చూచెదవు, మీరు కుడి తట్టుకు ఎడమ తట్టుకును తిరిగినను ఇదే త్రోవ దీనులు నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము చెవులకి వినబడను. ఎంత చక్కని మాటలండి. అసలు దేవుడు ఎంత చక్కగా పరిశుద్ధ గ్రంథములో ప్రతి మాట కూడా మనకు జీవముతో నింపే మాటలు. ఇదే త్రోవ దీనిలో నడువు అని ఆ ఇస్సాకి నడవమని చెప్పినప్పుడు విత్తనం వేశాడండి. ఆ సంవత్సరం పంట లేదు, ఆయన విశ్వాసంతో విత్తనం వేశాడు. విధేయత కలిగిన బిడ్డ ఆయన విత్తనం వేశాడు. ఆకాశపు మంచుతోటి దేవుడు ఆ పంటకు కావలసిన, ఆ విత్తనాలకు కావలసినంత వర్షం ఇక్కడ రాయబడి ఉంది కదా. ఇక్కడ ఏమని రాయబడి ఉందో మీరు చూశారు కదా. 23వ వచనంలో నుంచి, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తారమైన సారరసము గలదై ఆ దినమ నీ పశువులు విశాలమైన గడ్డిలో మేగిను. అబ్బా ఎంత చక్కని మాటలండి. అది విస్తారమైన రసము కలదై, అది విస్తారమైన సారరసము గలదై. సారము భూమిలో ఆయన విత్తనం వేయంగానే భూమికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చాడు మంచు పడమని. ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చాడు మంచు పడమని. వాన ఆ గింజలు వేశాడు కదా, ఆ గింజలకి ఎంత వర్షం కావాలో, ఎంత మంచు కావాలో అంత ఆయన సమృద్ధిగా ఆ పంట 100 అంతలుగా ఫలించడానికి దేవుడు కృప చూపించాడు. విధేయత కలిగిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి ఆయన ఏం చేస్తాడో తెలుసా? దాచి ఉంచుతాడు మేలులు. ఆయన 100 అంతల ఫలాన్ని పొందాడు. అదేవిధంగా కీర్తన భాగంలో కూడా ఒక చక్కని మాట రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ 65వ కీర్తనలో నుంచి మరియు నీవు భూమిని అట్లా సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు, దాని దుక్కులను విస్తారంగా నీళ్లతో తడిపి దాని గములను చదును చేయించున్నావు, వాన జల్లుల చేత దాన్ని పదును చేయించున్నావు, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించున్నావు. సంవత్సరములు చూసారా, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. ఎంత చక్కని మాట అండి. మనము
దేవుడు మనకి ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఇవ్వాలో, ఎలా ఆశీర్వదించాలో ఆయన చిత్త ప్రకారంగా మనం జీవిస్తే చాలు. ఆయన చిత్తం ఏంటి? పరిశుద్ధతగా ఉండుటయే. పరిశుద్ధంగా ఉండి ఆయన ఆజ్ఞలు వెంబడి మనం పరిగెత్తినప్పుడు, ఆయన ఆజ్ఞ ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు సమస్తమును సమకూర్చి మనకి అనుగ్రహిస్తాడు. మరి ఈరోజు అంతా కూడా మీరు చూసుకునే, నువ్వు ఈ భూమిలో విత్తటానికి ఆయన గింజలను, కావలసినంత వర్షమును కురిపిస్తాడు. అదేవిధంగా అది సారం కలదై, రసము కలదై చూడండి ఉండును. నీ పశువులకి తక్కువ ఉండదు, నీ బేళ్లలో గడ్డి కొదువు ఉండదు, పశువులకి గడ్డి కొదువు ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇది తొలకరిలో సరిగ్గా వర్షాలు లేవు. కానీ ఒక విశ్వాసము, దేవుని మాటకి విధేయత కలిగిన వారమై మనము నిజంగా మన జీవితాలలో మనం ఆయన విత్తనాలు, యాకోబుకి విత్తనాలు ఇచ్చాడు. వాక్యం అనే విత్తనం యాకోబుకి తెలియజేసినట్టు మరి ఎవరికి ఆయన విశేషమైన సంగతులను తెలియచేయాల. ఆయనకి తెలియచేశాడు, సంగతులు తెలియజేశాడు. ఆకాశానికి భూమికి నెచ్చిన వేసి ఆకాశం నుంచి దూతలు వస్తూ, భూమి మీద నుంచి దూతలు ఎక్కుతూ ఆ దర్శనము ద్వారాగా ఎంతో గొప్ప దర్శనం అది. అంటే ఆకాశం నుంచి భూమి మీదకి నిచ్చిన వేశాడు. పరలోకం నుంచి దూతలు కిందకు వస్తున్నారు, భూమి మీద నుంచి దూతలు పైకెక్కుతున్నారు. ఆ గొప్ప దర్శనాన్ని చూశాడు ఆయన. అక్కడే ఉండి అక్కడ ఒక రాత్రిని నిలబెట్టి అక్కడ నూనె పోసేది మందిరం అన్నాడు. చూసారా, దేవునికి భయపడే వారికి దేవుడు సమస్తమును బయలుపరుస్తాడు. భయపడాలి దేవునికి, దేవుడి చిత్తానికి మనం తల వంచాలి. అదేవిధంగా అప్పుడే కదా ఇస్సాకు విత్తనం వేశాడు. అక్కడ శత్రువుల మధ్యన ఇస్సాకు విత్తనం వేసినప్పుడు ఆయన 100 ఫలితాన్ని పొందుకున్నాడు. అందుకని ఇక్కడ నీవు భూమిలో విత్తుటకు గింజలను, కావాల్సినంత వర్షమును ఆయన కురిపిస్తాడు. భూమి రాబడి ఇసద్ది, ఆహార ద్రవ్యం ఇసద్ది. అది విస్తారమైన రసధారలను ఇచ్చిద్దని చెప్తున్నాడు. దేవుని స్తోత్రములు. నేను భూమి, నువ్వు ఒక భూమి. దేవుడికి మనము సారవంతంగా ఉండాలి. మన సారవంతమైన భూమిలాగా అనే రసధాన్యములు, రాబడులు ఇచ్చే విధంగా ఆయనకి చిత్తానుసారముగా మనం ఉండినప్పుడు దేవునికి మహిమకరంగా మనం ఉంటాం. అదే రీతిగా మనం చెప్పుకున్నాం కదా, గవినులు కీర్తన భాగం నుంచి చదువుకున్నాం. ఆయన నీటితోనంట గమని నింపుతాడంట, చదును చేస్తాడంట. ఆ మొలకలు వచ్చినప్పుడు రైతు పడే సంతోషం మామూలుగా ఉండదు. వర్షాలు రావట్లేదని చాలా బాధపడుతున్నారు. కానీ వర్షం వచ్చి గింజలేసి అవి మొలకొచ్చినప్పుడు సంతోషం అంత కాదు. అదేవిధంగా లోకంలో పాపములు, శాపములో ఉన్నటువంటి వారు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాట విని వారు దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నట్టు దైవజనుడు కాపరి పొందే సంతోషం అంత కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాగ్దానము, నువ్వు భూమిలో విత్తుటకు నీకు గింజలిస్తాడు. నువ్వు విత్తటానికి గింజలిస్తాడు. ఆకాశం నుంచి ఆజ్ఞిస్తాడు వర్షం పడటానికి. ఆ భూమికి ఆజ్ఞాపిస్తాడు రసం రావటానికి, ద్రవ్యం రావటానికి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుడు ఏ విధంగా అయితే తండ్రి చిత్తానికి ఎప్పుడైతే ఇస్సాకు తల ఒగ్గాడో, ఇస్సాకు ఆ సంవత్సరం 100 ఫలితాన్ని పొందుకున్నాడు. చూడండి, మరొకసారి చూసుకున్న అదే మాట ఇస్సాకుని గురించి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, ఏ దేశమందున్నవాడు? దేశములో దీవెన కావాలని కోరుకోవాలి. చూడండి, యెషయా గ్రంథము ఒక మాట రాయబడింది. చూడండి, 65 అధ్యాయంలో నుంచి ఇక్కడ 16 వచనము, దేశములో తనకు ఆశీర్వాదం కలగలేనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలెనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుడు తోడని ప్రమాణము చేయను. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలెనని కోరుకోవాలి. నమ్మదగిన దేవుణ్ణి నువ్వే దేశంలో ఉండా, నమ్మదగిన దేవుణ్ణి నువ్వేం కోరుకోవాలంటే నన్ను ఆశీర్వదించాయని నువ్వు కోరుకోవాలి దేవుణ్ణి.
ఆ దేశంలో ఉండి ప్రమాణం చెయ్యాలి. ఏమని? ప్రమాణం చేయవాడు దేశంలో ప్రమాణం చేయడు నమ్మదగిన దేవుడు తోడని ప్రమాణం చేయాలి. ఇప్పుడు సీఎంలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రమాణం చేస్తారు. దేశాన్ని సంరక్షిస్తాం, దేశాన్ని మంచిగా చూసుకుంటాం, దేశ ప్రజలకి ఏ కొదువు లేకుండా కొరత లేకుండా పోషిస్తాం అని చెప్పి ఏం చేస్తారు? వాళ్ళు ప్రమాణం చేస్తారు. చూడండి, ఇక్కడ ప్రమాణం చేయడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేయాలంట. ఈ లోకంలో ఎవ్వరూ నమ్మదగిన వారు లేరు. నమ్మదగిన వాడు దేవుడు ఒక్కడే. ఆ నమ్మదగిన దేవుని యొక్క తోడని ప్రమాణం చేయాలంట దేశంలో ప్రమాణం చేసేవాడు. అదేవిధంగా అట్ట ప్రమాణం చేస్తారు. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? ఇది దేవుడి మీద ప్రమాణం చేసి నేను మంచిగా చేస్తాను, నేను మంచిగానే పరిపాలిస్తానని ప్రమాణం చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మనం ఏ దేశంలో ఉన్నామో, నువ్వు అమెరికాలో ఉన్నావు, ఆస్ట్రేలియాలో ఉన్నావు, యూరప్లో ఉన్నావు, ఎక్కడుండా సరే నువ్వేం చేయాలో తెలుసా? ఈ దేశంలో దేవుడు నన్ను దీవించాలి, నమ్మదగిన దేవుడు ఈ దేశంలో నన్ను దీవించాలి. అదేవిధంగా ఇస్సాకు అదే ప్రార్థన చేశాడు. ఆ దేశం అందున్న వాడై ఆయన ఏం చేశాడంట? విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందుకున్నాడంట. ఆ దేశం అందున్న వాడై ఆయన ఏ దేశంలో ఉన్నాడు? ఆ దేశంలోనే నమ్మదగిన దేవుని తోడని విత్తనం వేశాడు. ఆయన విశ్వాసంతో విత్తనం వేసినప్పుడు 100 ఫలితాన్ని పొందుకున్నాడు. నువ్వే ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నువ్వు నమ్మకంగా దేవుని విషయంలో ఆత్మతో ప్రార్థన విత్తినప్పుడు, ఆత్మతో నువ్వు దేవుని దగ్గర నువ్వే మనవ చేసుకుంటున్నావు, నువ్వు విత్తినప్పుడు, అంటే దేవుడి దగ్గర మనవ చేసుకున్నప్పుడు, నువ్వే పని చేస్తున్నావో నమ్మకంగా పనిచేసినప్పుడు, ఏ పొలంలో పనిచేస్తున్నావో నమ్మకంగా పనిచేసినప్పుడు, ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు తోడని నువ్వు ప్రమాణం చేసి నువ్వు పనిచేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ భూమికి ఆజ్ఞాపిస్తాడు. నువ్వే దేవుని నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఆ సృష్టికర్తని స్తుతిస్తున్నావు కాబట్టి రక్షకుడైన యేసు ప్రభువారు ఏ మేలు చేయక మానడు. ఆయన సృష్టికర్త, సృష్టికి కారకభూతుడు, సృష్టికి ఆయన సృష్టిని చేసిన వాడు. ఆయన సృష్టిలో ఉన్నదంతా ఆయన చేతి పనియే. నేను కూడా, నువ్వు కూడా, అందరం ఆయన చేతి పనిముట్లమే. ఎడవక ఎడబాయిక ఆయన కృపలో భద్రపరిచి సజీవులెక్కలో ఉంచి స్తుతించడానికి ఇచ్చిన దేవుడిచ్చిన ఆశను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మరి దినవాక్యాన్ని ఈ విధంగా మీ ముందుకు వచ్చి చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. మరి ధైర్యంగా దేవుణ్ణి సేవించటానికి, ధైర్యంగా దేవుని నామాన్ని గణపరచడానికి, ధైర్యంగా దేవుణ్ణి ప్రకటించడానికి ఎప్పుడు కూడా మనము వెనుదిరగకూడదు. దేవునికి స్తోత్రాలు. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు దేశములో తనకు ఆశీర్వాదం కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు ఆశీర్వదింపవలెనని కోరుకోవాలి. నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించాలి. నేను ఏ ప్రాంతంలో ఉన్నాను, అదేవిధంగా ఇస్సాకు ఏ ప్రాంతంలో ఉన్నాడు అదే ప్రాంతంలో దీవించమని అడిగాడు. 100 ఫలితాన్ని పొందుకున్నాడు. నువ్వే ప్రాంతంలో ఉండాయి, ఏ సంఘంలో ఉండా, మరి ఏ కుటుంబంలో ఉన్నా, కుటుంబం వర్ధిల్లాలని, ఆ సంఘం వర్ధిల్లాలని, మరి మీ బిడ్డలు వర్ధిల్లాలని, మీరు నమ్మకంగా దేవుని మీద ఆనుకొని దేవుని స్తుతించినట్లయితే, ఆయన ఆరాధించినట్లయితే తప్పకుండా దేవుడు ఆయన కృప చూపువాడు. ఆయన ధాన్యానికి తినటానికి గింజలను అన్నపానంలో నీకు ఏమి కొదువు లేకుండా కొరత లేకుండా ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. నమ్మదగినవాడు మన దేవుడు, నమ్మదగినవాడు దేవుడు. నువ్వు విశ్వాసముతో నువ్వు విత్తినట్లయితే, విశ్వాసంతో ఆయన విత్తనం వేశాడు ఇస్సాకు, 100 ఫలితాన్ని పొందుకున్నాడు. అదేవిధంగా మన విశ్వాసముతో, నమ్మకత్వంతో మన దేవుని దగ్గర అడిగే ప్రతి విషయాన్ని మనం పొందుకుంటాం. ఏమి అనుమానమే లేదు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. మనం నమ్మదగిన వారము కాకుండాను ఆయన నమ్మదగిన వానిగా ఉండి ఆయన మనకి మేలు చేస్తున్నాడు. కాబట్టి 100 ఫలితం ఇస్సాకు ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తాడు. మనం కూడా విధేయత కలిగిన వారమై మరి నమ్మకంగా ఉండినప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి దినవాక్యాన్ని ఆయన వినికిడిలో ఆయన కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియుడా, మా రక్షకుడా, మా యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రముల ప్రభా. వినవా మరి దినం అనే వాగ్దానము, ఈ దిన వాగ్దానమును మరి దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలకి ఏది అవసరమో తండ్రి నాయన, అయ్యా భూమికి ఆజ్ఞాపిస్తానన్నావు తండ్రి నాయన,
అది భూమి సారం ఇవ్వాలని, రసాలు ఇవ్వాలని దానికి తండ్రి నాయన భూమికి ఆజ్ఞాపిస్తానన్నావు, ఫలించమని ప్రభా, వర్షం కురిపిస్తానన్నావు, గింజలిస్తానన్నావు, మాట్లాడిన దేవుడవు తండ్రి. స్తోత్రములు. విశ్వాసంతో విత్తనం వేసినటువంటి ఇస్సాకు నూరంతల ఫలితాన్ని పొందుకున్నాడయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. కీర్తన భాగం నుంచి కూడా మాట్లాడావు ప్రభా. దాని గమనులు తండ్రి, దున్ని దుక్కుతెత్తులతోటి దున్ని దాని గమనులు నీటితో నింపి ఇదిగో విత్తనముల జలగా అవి మొలకెత్తినప్పుడు అయ్యా అది పచ్చగా సారము కలదై అది ఎంతో సంతోషభరితముగా మరి ఆనందపరిచే విధముగా అయ్యా ఉన్నదాన్ని లేఖనము ద్వారా మాట్లాడావు ప్రభా. అవునయ్యా, నమ్మకంగా నేను వెంబడించినప్పుడు, నమ్మకంగా నేను సేవించినప్పుడు, నమ్మకంగా నేను ఆరాధించినప్పుడు, అయ్యా నమ్మకంగా నీతో సహవాసం చేసినప్పుడు ప్రభా మమ్మల్ని ఫలభరితముగా తండ్రి నాయన ఇదిగో పచ్చగా సారము కలిగిన వారమై అయ్యా తన్ని నామానికి మహిమ తెచ్చే వారంగా ఉంచే దేవుడు ప్రభు. ఈ దినమంతా ప్రభ నాయన బిడ్డలకు విశేషమైన కృప, సారవంతమైనటువంటి అయ్యా తండ్రి నాయన నీకు వందనాలు. అయ్యా రసధారలు తండ్రి నాయన అయ్యా భూమి ఫలించినట్లుగా వారు చేస్తున్న చేతి పనులన్నిటిని మీరు దీవించండి అయ్యా. చేతి పనులన్నింటినీ మీరు తోడుగా ఉండి నాయన ఆశీర్వదించమని, వారు తలపెట్టిన ప్రతి పని తండ్రి దీవెనదాయకంగా చేయమని, అయ్యా వారు తలపెట్టిన ప్రతి పని తండ్రి ప్రతిదీ కూడా ప్రభనైనా ఫలభరితముగా మార్చమని, మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినమంతా విశేషమైన కృప మీకు, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి, మీ పరిసర ప్రాంతాలకి, మీ బిడ్డలందరికీ కూడా తోడయ్యండి, నడిపించి మేలులతో నింపునుగాక. ఆమేన్.